మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున గుడ్ సమర్థనారు మీ కుటుంబ సభ్యులు మీ అందరికీ శుభాభివందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి గతించిన వారమంతా దేవుడు తన కృపలో మనందరినీ కాపాడి సంరక్షించి మన బ్రతుకులో మరి యొక్క పునరుద్ధాన దినము దయచేసి ఆయన సన్నిధానములో ఆయన బిడ్డలుగా ఆయన నామాన్ని ఘనపరచడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి, మరి ముఖ్యంగా దేవుని యొక్క వాక్యముతో మన జీవితాలను సరిచేసుకోవడానికి దేవతి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి యొక్క కృపను బట్టి మనమందరము కూడా దేవునికి వందనములు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాము. దేవుని యొక్క కృపలో మనము త్రిత్వములోని 11వ ఆదివారంలోనికి వచ్చి ఉన్నాం. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి మీ కొరకు మానక ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ వారంలో మరి మనం ఆగస్టు 15వ పండుగ, ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ పండుగను కూడా మనము దేవుని యొక్క మహాకృపలో జరుపుకోబోతూ ఉన్నాం. ఈ స్వాతంత్ర్యము దేవుని యొక్క వాక్యంతో మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ప్రతి మానవునికి కూడా స్వాతంత్ర్యము అవసరము. అయితే యేసుక్రీస్తు మనలను స్వతంత్రులుగా చేస్తూ ఉన్నాడు. ఎప్పుడంటే ఆయన ఎంత భయభక్తులు కలిగి ఆయన బిడ్డగా ఉంటూ ఉన్నప్పుడు మనము స్వేచ్ఛగా జీవించడానికి అవకాశం ఉంది. అంత మాత్రమే కాదు, కానీ భారత రాజ్యాంగంలో ప్రతి వ్యక్తికి కూడా స్వేచ్ఛను గూర్చి భావ ప్రకటన స్వేచ్ఛ, మత స్వేచ్ఛ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా క్రైస్తవులైనటువంటి మనలను ఏ అవకాశము దొరికినా మనల్ని త్రొక్కివేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు తప్ప అయ్యో వీరు ఏం చేస్తూ ఉన్నారు, ఎవరిని కించపరచట్లేదు అనేటువంటి ఆలోచన ఎవరూ చేయట్లేదు. కాబట్టి మన దేశము కొరకు, మన ప్రభుత్వాల కొరకు, ముఖ్యమంత్రుల కొరకు, రాష్ట్రపతి కొరకు, ప్రధానమంత్రి కొరకు, అధికారుల కొరకు, అందరి కొరకు కూడా మనము ప్రార్థన చేయవలసినటువంటి బాధ్యత కూడా దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు. మనము సౌఖ్యముగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అందరికంటే మరి ముఖ్యముగా రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రధానుల కొరకు ప్రార్థన చేయండి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మనము కూడా ప్రార్థన చేద్దాం. మీ అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. త్రిత్వము కొరకు 11వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క లేఖన పాఠ్యభాగములుగా పాత నిబంధన పాఠ్యభాగముగా దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనము నుండి 18వ వచనం వరకు, అలానే పత్రికా పాఠ్యభాగముగా అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 33వ వచనము నుండి 39వ వచనము వరకు, అలానే సువార్త పాఠ్యభాగముగా పరిశుద్ధులైనటువంటి లూకా రాసినటువంటి సువార్త 7వ అధ్యాయము 36వ వచనము నుండి 50వ వచనము వరకు ఉన్నటువంటి లేఖనములు ఈ వారం వరకు పాఠ్యభాగములుగా ఇవ్వబడినవి. ఈ లేఖనములను ధ్యానం చేయడానికి ఆత్మదేవుని సహాయాన్ని కోరుకుందాం. కృపయు కనికరం గల ప్రియ పరమ తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. దేవుని కృపను బట్టి ఈ వారంలో నాయన నీ సన్నిధానంలో రావడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు. గతించిన వారమంతా నీ రెక్కల చోటుని కాపాడారు. మా పనులన్నింటిలో మీరు మాకు తోడుగా ఉన్నారు. కొద్ది నిమిషములు నీ వాక్యమును ధ్యానింపునైనటువంటి నీ ఆత్మ చేత నన్ను మమ్మల్ని నింపి నడిపించండి. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానముల దృష్టికి అంగీకారములుగా చేయమని, మహిమ పొందుకోమని నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయముతో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తు తరువాత ఈ 11వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఈ లేఖనములను మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు పాత నిబంధన పాఠ్యభాగంలో దానియేలు దేవునికి చేసినటువంటి ప్రార్థన, విరిగి నలిగిన హృదయముతో తన ప్రజల కొరకు ఏ రీతిగా క్షమించమని
నీవు దేవుడివై ఉన్నావు, నీవు గొప్పవాడివై ఉన్నావు అని దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన ప్రార్థనకు చెవియొగ్గి దానియేలును అభినందించినటువంటి దేవాతి దేవుడు. ఆ రీతిగా మనం చూస్తూ ఉంటున్నాం. పత్రికా పాఠ్యభాగానికి వచ్చేసరికి పరిసయ్యుని యొక్క జీవితాన్ని మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. పాపాత్మురాలు యేసయ్య దగ్గరికి వచ్చి తమ జీవితాన్ని అర్పించిన విధానాన్ని చూస్తూ ఉంటూ ఉన్నాం. మూడవదిగా సువార్త పాఠ్యభాగానికి వచ్చేసరి పత్రికా పాఠ్యభాగంలో క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవరు కూడా విడదీయలేరు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మూడవదిగా సువార్త పాఠ్యభాగం పాపాత్ములైనటువంటి స్త్రీని దేవుడు ప్రేమించి క్షమించినటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఈ మూడు లేఖనాలు మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఆయన ఎవరు, ఏమై ఉన్నాడనే విషయాన్ని మనము మరి ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. పరిశుద్ధమైనటువంటి ఈ లూకా రాసినటువంటి ఈ సువార్త ఏదైతే ఉన్నదో, ఈ సువార్త పాఠ్యభాగంలో ప్రభువైనటువంటి యేసు క్రీస్తు వారు అనేక మర్మములను తెలియచేస్తూ పరలోక రాజ్యములను గురించి, మారు మనస్సు గురించి అనేక విషయాలను తెలియచేస్తూ సంచారం చేసినటువంటి దినాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు యేసు క్రీస్తుని తనతో పాటు తన ఇంటికి భోజనానికి రావాలని ఆహ్వానించినటువంటి యొక్క పరిసయ్యుని యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. పరిసయ్యులలో ఒకడు వచ్చి భోజనములకు తనతో కూడా భోజనం చేయవాలని ఆహ్వానించాడు. ఎప్పుడైతే ఈ భోజనాలకు ఆహ్వానించి ఉన్నాడో యేసు క్రీస్తు వారు కూడా ఆ భోజనానికి వెళ్ళడం మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. భోజనాల దగ్గర శిష్యులతో పాటు కూర్చుని ఉన్నారు. ఆ సందర్భంలో యేసయ్య పరిసయ్యుని ఇంట భోజనం చేస్తూ ఉన్నాడు అనే విషయాన్ని ఒక స్త్రీ తెలుసుకుంది. అక్కడ ఏమని రాయబడి ఉన్నది, ఆ ఊరిలో ఉన్నటువంటి పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. పాపాత్మురాలైనటువంటి స్త్రీ పరిశుద్ధులైనటువంటి యేసయ్య దగ్గరకు వచ్చింది. ఎందుకు వచ్చింది అని మనం ఆలోచన చేస్తూ ఉంటే తన జీవితము ఏ రీతిగా ఉన్నదో ఆమె ఎరిగి ఉన్నది. రెండవదిగా యేసుక్రీస్తు ఎవరు, ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఏం చేసి ఉన్నాడో అనే విషయాన్ని కూడా ఎరిగి ఉన్నది. ఈయన రక్షకుడు, ఈయన దేవుడు, పాప క్షమాపణ కలిగించి నాకు పరిశుద్ధతనిస్తాడు, మనశ్శాంతినిస్తాడు, నెమ్మదినిస్తాడు, నూతన జీవితాన్ని ప్రసాదిస్తాడు అనేటువంటి ఆశ కలిగి ఆమె యేసు వద్దకు రావడం చూస్తూ ఉన్నాం. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మన దేవుడు కనుక ఆమె పాపాత్మురాలు అయినప్పటికీ కూడా తన యొద్దకు వచ్చి వారిని ఆయన ఎంత మాత్రము కూడా ఆయన త్రోసివేసే దేవుడు కాడు అనే విషయాన్ని మనం మరి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇలాంటి సందర్భంలో మరి ఎవరి ప్రమేయము లేకుండా ఆమె డైరెక్ట్ గా దేవుని దగ్గరికి వచ్చేసింది. శిష్యులు పర్మిషన్ తీసుకోలేదు, లేకపోతే ఆయన భోజనం చేసినటువంటి ఆ పరిచయం యొక్క ఆ పర్మిషన్ కూడా తీసుకోకుండా డైరెక్ట్ గా ఆయన భోజనం చేస్తూ ఉన్నటువంటి కూర్చున్నటువంటి ప్రాంతానికి వచ్చేసి ఆమె తన హృదయాన్ని యేసయ్య సన్నిధిలో కుమ్మరించుకుంది. తన హృదయం అంతటితో ఆయనను స్తుతిస్తూ ఘనపరుస్తూ తన కన్నీళ్లతో యేసయ్య పాదాలు కడిగినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. రెండవది ఏం చేసిందంటే తన కన్నీళ్లతో కడవడం మాత్రమే కాకుండా తన తల వెంట్రుకలతో తన కురులతో ఆయన పాదాలను తుడిచింది. మూడవదిగా ప్రశస్తమైనటువంటి అత్తరం తీసుకుని వచ్చి సువాసన భరితముగా అక్కడ ఆ అత్తరు ఆయన పాదాలకు పూసింది. ఈ మూడు విషయాలు కూడా మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు చాలా చక్కగా ఉందనిపిస్తుంది. కానీ ఆ ఇంటి యజమాని లేక యేసయ్యను భోజనానికి పిలిచినటువంటి ఆ పరిసయ్యుని యొక్క పద్ధతి మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు వాడిలో ఒక రకమైనటువంటి సనుగు వచ్చింది. ఏమిటి ఆ సనుగు అంటే ఆయనను పిలిచినటువంటి ఆ పరిసయ్యుడు అది చూచి ఆయన ప్రవక్త అయిన ఎడల తను ముట్టుకున్నటువంటి ఈ స్త్రీ ఎవతో ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకున్నాను. అంటే ఇక్కడ రెండు విషయాలు, ఈ పాపాత్మురాలు మా ఇంటికి వచ్చేసింది ఏంటి అనేటువంటిది విషయాన్ని చూసి అసూయపడుతూ ఉన్నాడు.
రకమైనటువంటి అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాడు. రెండవదిగా ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఈమె యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఇలా చేయడం ఏంటి, ఈ నిజంగా ప్రవక్తేనా? ఒకవేళ ఈయన ప్రవక్త అయితే తన దగ్గరకు వచ్చింది ఎవరో అమాత్రం గుర్తు తెలియకుండా ఉన్నాడా అనేటువంటి చిన్న చూపు యేసయ్య గురించి కూడా ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఈయన ప్రవక్త అయిన ఎడలా అనేటువంటి ఆలోచన. వీళ్ళు ఈ పరిసయ్యులు మతానిష్ట కలిగినటువంటి వారు, వాళ్ళు చెప్పే ఒకటి చేసే ఒకటి, యూద జనాంగంలో ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కలిగినటువంటి వారు, వీరే గొప్పవారు అని అనుకుంటూ ఉంటారు. వీరికంటే ఇంకా గొప్పవారు ఎవరూ లేరు అనుకుంటూ ఉంటారు. ధర్మశాస్త్రాన్ని థోరాన్ని వారు తూచే తప్పకుండా పాటిస్తూ ఉంటారు. కానీ వారి ఆలోచన విధానాల్లో యేసుక్రీస్తు దేవుడు అనే విషయాన్ని వారు గుర్తించలేకపోయి ఉన్నారు. అయితే ఈ సందర్భాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఈ పరిసరుల యొక్క హృదయాన్ని ఎరిగినటువంటి దేవత దేవుడు వారి జీవిత విధానాన్ని మార్చాలి, వారి ఆలోచన విధానాన్ని మార్చాలి. మీరు చెప్పేవారుగా ఉంటున్నారు కానీ పాటించేవారుగా లేకపోతూ ఉన్నారు అనే విషయం జ్ఞాపకం చేసుకుంటూ అక్కడ శిష్యుడైనటువంటి పేతురుతో మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒక విషయం చెప్తానని చెప్పేసి అప్పు ఉన్నటువంటి వ్యక్తుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కువ అప్పు ఉన్నవాడి గురించి మాట్లాడాడు, తక్కువ అప్పు ఉన్నవాడి గురించి మాట్లాడాడు. ఇద్దరిని క్షమించాడు. ఎవరిని ఎక్కువ క్షమించాడు అని అనుకుంటున్నావు అంటే ఎక్కువగా అప్పు ఉన్న వాళ్ళ గురించి క్షమించాడు అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, మీరు నాకు ఆహ్వానం ఇచ్చారు కానీ అతిథి మర్యాదలు మీరు చేయలేదు, కానీ ఈమె నన్ను ప్రేమిస్తూనే ఉంది. అంటే అతిథి మర్యాద చెయ్యాలి అనేది దేని యొక్క ఉద్దేశము కాదు, కానీ ఏ రీతిగా ప్రేమించాలి అనేది ఆ యొక్క ఉద్దేశం అనేది. కాబట్టి ఈ స్త్రీ వైపు శ్రీమోనితో ఇట్లా, ఈ స్త్రీని చూచున్నవే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు వెళ్ళలేదు, కానీ తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు, కానీ లోపలికి వచ్చినప్పటి నుంచి నా పాదములు ముద్దు పెట్టుకోవడం మానలేదు. నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడిన నీతో చెప్పచ్చు ఉన్నాను. ఎవరికి కొంచెముగా క్షమించబడనో వాడు కొంచెముగా ప్రేమించనని చెప్పి నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిలో కూర్చున్నవారు పాపములు క్షమించుచున్న ఇతడు ఎవడు అని తమలో తాము అనుకొనసాగిరి. అందుకు ఆయన విశ్వాసములను స్వస్థపరచునని ఆ స్త్రీతో చెప్పడం చూస్తూ ఉన్నాం. ఇక్కడ పరిసయ్యుడు ఒకడు అనుకున్నాడు. ఇక్కడ పరిసయ్యునితో పాటు ఇంకా భోజన పంక్తిలో కూర్చున్నటువంటి ఆ మిగిలినటువంటి వ్యక్తులు కూడా అనుకుంటున్నారు ఏమని, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని ఆమెతో అని యేసయ్య చెబుతూ ఉంటూ ఉన్నప్పుడు పాపములు క్షమించేందుకు వీడి ఎవడు అనేటువంటి మాట ఏమంటున్నాడు. ఆమె విస్తారముగా ఎవరికి కొంచెముగా ఉన్నారు. 48వ వచనం, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని ఆమెతో అనెను. నీ పాపము క్షమించబడి ఉన్నదని ఆమెతో చెప్పినప్పుడు అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిలో కూర్చున్నవారు పాపములు క్షమించినటువంటి ఇతడు ఎవడు అని తమలో తాము అనుకున్నారు. పాపములు క్షమించేవాడు దేవుడు కదా, ఈయనంటే పాపాలు క్షమించేస్తూ ఉన్నాడు అనేటువంటి ఆలోచనలకు వారు వచ్చారు. వారి మనోనేతలు వెలిగించే ప్రయత్నాన్ని ఆయన యేసయ్య చేశాడు. ఇక్కడ ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే, యేసయ్య ఒక మామూలు ప్రవక్తే అనుకుంటూ ఉన్నారు. ఒక ప్రత్యేకంగా మన ప్రవక్త అనుకున్నాడు, కానీ ఈ దేవుడు అనేటువంటి ఆలోచన వాళ్ళు ఎంత మాత్రం కూడా రాలేదు. అందుకే ఈయన ఎవరో పాపములు క్షమించి ఇతను ఎవరు అనేటువంటి మాటను చూస్తూ ఉంటాం. ఆయన ఎవరై ఉంటారు అనేటువంటి ఆలోచనలకు వాళ్ళు వెళ్ళారు. ఈ కాలంలో ఈ పరిస్థితుల్లో కూడా యేసుక్రీస్తు ఎవరు అనేటువంటి ఆలోచనలు చాలా మంది వస్తూ ఉన్నారు. కానీ ఆయన రక్షకుడు, ప్రేమించేవాడు, పోషించేవాడు, క్షమించేవాడు, నీ కొరకు ప్రాణం పెట్టినవాడు, నిన్ను విమోచించినటువంటి వాడు, సృష్టికర్త, పునరుద్ధరైనటువంటి దేవాతి దేవుడు, నీ కొరకు మరణించినటువంటి వాడు, మృత్యుంజైనటువంటి వాడు, తండ్రినటువంటి దేవుని కుడిపార్శ్వమున ఉన్నటువంటి వాడు, ప్రధాన యాజకుడిగా నీ పక్షమున తండ్రినటువంటి దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి
విజ్ఞాపన చేయువాడు కూడా ఆయన అనే విషయాన్ని చాలా మంది తెలుసుకోలేకపోతూ ఉన్నారు. దేవుని బిడ్డలుగా ఈ ఉదయకాల సమయంలో ఆయన ఎవరు అని అనేక మంది ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు వారి యొక్క అనుమానాలు తీర్చుకున్నటువంటి అవసరత దేవుని బిడ్డలుగా, దేవుని సేవకులుగా, క్రైస్తవులుగా మన మీద ఉన్నదనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఎవరు అంటే పాపములను క్షమించడానికి మనుష్య కుమారుడు లోకములోనికి వచ్చాడు, పాపములను తీసివేయడానికి లోకంలోకి వచ్చాడు అనేటువంటి మాటను పౌలు భక్తుడు తిమోతికి లేఖ రాస్తూ మాట్లాడుతూ ఉంటాడు. పాప క్షమాపణ కలగజేయడానికి అన్ని గ్రంథాల్లో కూడా రాయబడి ఉందని మనందరికీ తెలిసినటువంటి విషయమే. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదు, సర్వపాప పరిహారార్థం రక్తప్రోక్షణ అవశ్యం, భద్రత్వం పరమాత్మైన పుణ్యదాన బలియాగ శ్లోకాల్లో రాయినటువంటి మాట. అంటే మానవుని యొక్క పాపములను క్షమించడానికి పరిశుద్ధులైనటువంటి వ్యక్తి యొక్క రక్తము కార్చబడాలి ఈ భూమి మీద. ఎవరు పరిశుద్ధుడు అంటే ఆలోచన చేస్తూ ఎవరు పరిశుద్ధులు కాదు, అందరము కూడా పాపము చేసి దేవునికి దూరం అయిపోతున్నటువంటి వ్యక్తులమే. మరి ఎవరు పరిశుద్ధుడు అంటే యేసుక్రీస్తు ఒక్కడే పరిశుద్ధుడు. ఆయన జన్మలో పాపము లేదు, కర్మలో పాపము లేదు, ఏ రీతిగా కూడా ఆయన పాపం చేయలేదు. కాబట్టి ఆయన పాపం ఉన్నదని మీరు ఎవరైనా స్థాపించగలరా అని సవాలు చేసినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆయన మానవుని యొక్క పాపములను తొలగించడానికి యేసుక్రీస్తు లోక రక్షకుడిగా వచ్చాడు. పాపము నుండి పరిశుద్ధతలను నడిపించడానికి, పాపముల నుండి మనల్ని విడిపించి పాప క్షమాపణ జరిగించి పరిశుద్ధులైనటువంటి ఆయన ఉన్న స్థలంలో నీవు నేను కూడా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమైనటువంటి విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన వారలారా, ఆయన ఎవరు అని ఉన్నారంటే పాపములను క్షమించేవాడుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. ప్రియమైన వారలారా, పాప క్షమాపణ ఆయన ఒక్కడే చేయగలడు. ఆయన కనికరము కలిగినటువంటి వాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 1-8 వచనాలు మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు, పరిశుద్ధులైనటువంటి మత్తయి రాసినటువంటి సువార్త 9వ అధ్యాయము 1-8 వచనాలు మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు అక్కడ కూడా యేసయ్య ఆయన సంచారం చేసినటువంటి దినాలలో అనేక స్వస్థతలు, అద్భుతములు, ఆశ్చర్య కార్యములు, దెయ్యాలను వెళ్ళగొట్టడం, మోగవారిని, చెవిటి వారిని, కుష్టి వారిని, కుంటి వారిని, నానా విధమైన రోగముల చేత బాధపడుతున్న అందరినీ కూడా ఆయన స్వస్థపరిచాడు. ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ఆయన దోణి ఎక్కి సముద్రము దాటి తన పట్టణంలో ప్రవేశింపగా జనులు పక్షవాయువు గలవానితో మంచం పట్టినటువంటి ఒక వ్యక్తిని తీసుకుని వచ్చి ఆయన దగ్గర పెడుతూ ఉంటున్నప్పుడు యేసు వారి విశ్వాసము చూచి, కుమారా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. ఇదిగో శాస్త్రుల్లో కొందరు ఇతడు దేవదోషణ చేయుచున్నారని తమలో తాము అనుకొనగా యేసు వారి తలంపులు గ్రహించి, మీరెందుకు మీ హృదయములలో దురాలోచన చేస్తూ ఉన్నారు? నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా, లేచి నడవబలమని చెప్పట సులభమా? ఆయనను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదు అని మీరు తెలుసుకోవాలని చెప్పి ఆయన పక్షవాయువు గలవారిని చూచి, లేచి నీ మంచం ఎత్తుకుని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళిన. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఈ పక్షవాయువు గలవానితో నీ పాపము క్షమించబడి ఉన్నవి అని చెప్పడం ఈజీ అంటారా? నీవు చెప్పగలవా? నేను చెప్పగలనా? మనం చెప్పగలమా? చెప్పలేము. ఎందుకు అంటే నీవు నేను కూడా పాపులము. మాట వలన, తలంపు వలన, క్రియ వలన మనము దేవునికి దుఃఖాన్ని, ఆయాసాన్ని కలగజేస్తూ ఉన్నాం. అయితే పాపములను తీసివేయడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడు కాబట్టి ఆయనకు మాత్రమే అధికారం ఉంది. ఆయనే దేవుడు కనుక ఆయన ఎందుకు వచ్చిందంటే నీ యొక్క నా యొక్క పాపములను తీసివేయడానికి ఆయన వచ్చి ఉన్నాడు. కాబట్టి
ఆ పక్షవాయువు గల వాళ్ళతో మాట్లాడుతున్న విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, అరే బాబు మీరెందుకు ఇలాంటి పనికి మాలినటువంటి ఆలోచన కలిగి ఉన్నారు అని వారితో మాట్లాడుతూ ఉన్నాడు. నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా, లేచి నడవబడి అని చెప్పడం సులభమా? అయినను పాపములను క్షమించుటకు భూమి మీదకు మనుష్య కుమారునికి అధికారము కలదు. ఆయన ఎవరుడా? పాపములను క్షమించేవాడు. ఇంకా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు 130వ కీర్తన మనం ఆలోచన చేస్తూ ఉంటున్నాడు. ప్రభువా, నీకు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ఎవడు నిలవగలడు? అయినను జనులను ఎన్నో భయభక్తులు నిలిపినట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. ఏం దొరుకుతుందా? క్షమాపణ దొరుకుతూ ఉంటుంది. ఈ ఉదయకాల సమయంలో యేసయ్య ఎవరు అని అనుకుంటున్నావు ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, నిన్ను క్షమించేవాడు, నిన్ను ప్రేమించేవాడు. ఆ పాపాత్ములైనటువంటి స్త్రీని ఆయన ప్రేమించాడు కాబట్టి ఆమె విస్తారమైనటువంటి పాపములన్నీ క్షమించాడు. అంతకుముందు ఆమె దేవుని ప్రేమిస్తూనే ఉంది. ఆయన తన యొద్దకు వచ్చి ఆయన అంతమాత్రం తోసివేసే దేవుడు కాడు కనుక విశ్వాసం కలదానివే వెళ్ళిపో, నీ విశ్వాసం నేను స్వస్థపరుస్తూ ఉంది అనేటువంటి విషయాన్ని కూడా అక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. అంటే యేసయ్య ప్రేమించేవాడు. ఆయన ప్రేమ నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నది. ఇర్మియా గ్రంథంలో మాట్లాడుతూ ఉంటాడు కదా 31వ అధ్యాయంలో, శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను గనుక విడువక నీడ నేను కృప చూపుచూ ఉన్నాను అనేటువంటి మాటను చూస్తూ ఉంటూ ఉన్నాం. ఆయన సృష్టికర్త, పునరుద్ధరణటువంటి వాడు, పాపను క్షమించేవాడు, కనికరము కలిగినటువంటి దేవాతి దేవుడు. ఇలా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఎవరు అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆయన మహోన్నతుడు, మహాగినుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, పాప క్షమాపణ ఇవ్వగలిగినటువంటి వాడు ఆయన అయిన విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. వారి మనోనేత్రాలు తెరిపించాడు. ఇంకా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు తనతో సహవాసము చేసే వారి కొరకు ఆయన ఎలా ఉంటాడు అంటే, నీకు తోడుగా ఉంటాడు, నీడవలే ఉంటాడు అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం. ఇంకా ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రార్థన ఆలకించేవాడు, నీ యొక్క విన్నపాన్ని ఆలకించేవాడు. దానియేలు చేసినటువంటి ప్రార్థనలో మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు విరిగి నలిగిన హృదయముతో చేసినటువంటి ప్రార్థనను ఆయన ఆలకించే దేవుడై ఉన్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన వారు, ఆ ప్రార్థనకు దేవుడు ముగ్ధురైపోయాడు. దానియేలు నీవు బహుప్రియుడవు అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం. నీ నీతిని బట్టి అయితే మేము ఎందుకో పనికిరాం, మా నీతి మురుగుగొడ్డ వలె ఉన్నది, మా నీతి యావత్తు కూడా ఎందుకు పనికిరానిది అని దానియేలు దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటున్నటువంటి సందర్భాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ 9వ అధ్యాయంలో దేవుడు దానియేలు యొక్క ప్రార్థనను మెచ్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. నీవు నాకు బహుప్రియుడవు. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము ఈ 15వ వచనం నుండి కొన్ని వచనాలు మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు 7వ వచనం అంటూ ఉన్నాడు, అతడు గోనె పట్ట కట్టుకున్నాడు, తగ్గించుకున్నాడు. ప్రభువా, నీవే నీతిమంతుడు, మేమైతే సిగ్గు చేత ముఖమును వికారము చేసుకుని మేము నీ మీద తిరుగుబాటు చేసి అని ప్రాధాన్యపడుతున్నాను. మాకు ఈ దినమున సిగ్గే తగి ఉన్నది, నీకు విరోధముగా మేము పాపం చేసినందున మాకును, మా రాజులకును, మా న్యాయాధిపతులకును, మా అధిపతులకును, మా పితరులకును ముఖము చిన్నబోనట్లుగా సిగ్గే తగినది. మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసింది. అయితే ఆయన కృపాక్షమాపణలు గల దేవుడై ఉన్నాడు. ఇంకేమన్నాడు? ప్రభువా, మా దేవా, నీవే బాహుబలములను నీ జనముల ఐగుప్తులను రప్పించుట వలన ఇప్పటి వరకు నీ నామమునకు గరద తెచ్చుకుంటే మేమైతే పాపము చేసి చిన్న నడతలు నడిచిన వారము అని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తన పూర్వీకుల కాలము నుండి కూడా పశ్చాత్తాపడుతూ దేవుని యొక్క ఔన్నత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, దేవుని యొక్క కృపను జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ ప్రార్థన చివరిలోనికి వచ్చేసరికి 23వ వచనంలో అంటూ ఉంటాడు, నీవు బహుప్రియుడవు కనుక నీ విజ్ఞాపన చేసి ఆరంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞాపించి బయలుదేరి తిని.
దేవదూతకు దేవుడు ఆజ్ఞ ఇచ్చేసి లేదు, దానిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను, ఆలకించాలని చెప్పు, తిరిగి మరలా యెరూషలేములో మీరు అందరూ వస్తారు, మీరు మరలా కట్టబడతారు, ఇవన్నీ ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఆయన ప్రార్థన ఆలకించువాడు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మూడవదిగా మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు తన ప్రజల పక్షాన వాద్యమాడు వాడు, దేవుడు తన ప్రజల పక్షాన తోడుగా ఉన్నవాడు, విడువని వాడు, ఎడబాయిన వాడు అని ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి ఈ పత్రిక పాఠ్యభాగము, ఈ రోమా పత్రిక ఏదైతే ఉన్నదో ఈ 8వ అధ్యాయములో మనం చూస్తూ ఉన్నాం. ఈ 8వ అధ్యాయము ఈ రోమా పత్రికకే కాకుండా సువార్త అన్నిటికీ కూడా, పత్రికలన్నిటికీ కూడా ఒక కేంద్ర బిందువుగా మనం చూస్తూ ఉన్నాం 8వ అధ్యాయంలో. 8వ అధ్యాయంలో దేవునితో సహవాసం కలిగినటువంటి ఏ శిక్ష విధి ఉండదు అని చెప్తూ చివరికి వచ్చేసరికి దేవుని ప్రేమ నుండి నిన్ను వ్యవహరిసేవాడు ఎవడూ లేడు. దేవుని యొక్క ప్రేమ నుండి మనల్ని దూరపరిచేవాడు, శ్రమైనను, వేదనైనను, ఇరుకైనను, ఇబ్బందులను అన్నిటిలో మనం తప్పిస్తాడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరి ముఖ్యంగా మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, నీవు ఆయన ప్రేమిస్తూ ఉన్నప్పుడు ఆయన పక్షముగా కార్యము చేస్తాడు అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ 36వ వచనంలో ఉంటున్నాడు. ఇందును గూర్చి రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా 39వ వచనం, 36వ వచనం నుంచి 33వ వచనం నుంచి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు విధి తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహించాడు? ఈజ్ అ ప్రొవైడర్. సమస్తమును మనకు సమకూర్చేవాడు, అనుగ్రహించేవాడు. తన కుమారుని మనకు బలిపశువుగా అర్పించినటువంటి దేవాతి దేవుడు నేను ఏ రీతిగా ప్రేమిస్తూ ఉన్నాడో జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైన వాళ్ళారా. ఆయన అంటున్నట్టు మాట ఏంటంటే, దేవుని చేత ఏర్పరచబడినటువంటి వాని మీద నేరము మోపువాడు ఎవడు? శిక్ష విధించేవాడు ఎవడు? నీతిమంతులుగా తీర్పు తీర్చేవాడు దేవుడే, శిక్ష విధించేవాడు ఎవడు? చనిపోయినటువంటి క్రీస్తు యేసే. అంతేకాదు, మృతుల నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపన చేయవాడు ఎవరట? దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడు ఆయనే. నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు కూడా విజ్ఞాపన చేయువాడును ఆయనే అనేటువంటి మాటనికి జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అంటే క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడు ఎవడు? శ్రమైనను, బాధైనను, వస్త్రహీనతైనను, కరువైనను, హింసైనను, ఖడ్గమైనను, ఉపద్రవమైనను దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపున ఎందుకు కూర్చి వేయబడింది? మనం ఎన్ని వెళ్ళా మేము వధించబడినటువంటి వారము, వదకు సిద్ధమైనటువంటి వారమై ఉన్నామని ఎంచబడిన వారుగా ఉండాలి. అయినను మనలను ప్రేమించి వాని ద్వారా మనము వీటన్నింటిలో అత్యధికమైనటువంటి విజయం పొందుచు ఉన్నాము అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఏమంటున్నట్టు, ప్రధానులైనను, అధికారులైనను, లోతైనను, ఎత్తైనను సృష్టించబడినటువంటి మరి ఏదైనాను మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపు నేరం అని రూఢిగా నమ్మొచ్చు ఉన్నాడు. ఆయన ఎలాంటి వాడట? నేను విడువని వాడు, ఎడబాయిన వాడు, ఆయన ప్రేమ నుండి వేరుపరిచేవాడు ఎవడనూ లేడు. దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు? ఆయనను ప్రేమిస్తూ ఉన్నప్పుడు నీ పక్షాన్ని ఆయన వాద్యమాడుతూ ఉంటాడు, నీ పక్షమును ఆయన కార్యము చేస్తూ ఉంటాడు, నిన్ను గొప్ప జనముగా చేయబోతూ ఉన్నాడు. ఎలాంటి దేవుడు ఉన్నాడు మనకు అని మనం చెప్పాలి. యెహోవా తమకు దేవుడుగా కాకల జనులు ధన్యులు అని కీర్తన మనం చూస్తూ ఉన్నాం. నిజమే, ఎవరు ధన్యులంటే ఆయన వెంబడించేవారు, తమకు దేవుడిగా చేసుకునేటువంటి వారందరూ కూడా ధన్యులు అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఆయన ఎలాంటి వాడు అంటే, నిన్ను ప్రేమించేవాడు, నిన్ను క్షమించేవాడు, నీ కొరకు మరణించినటువంటి వాడు, నీ కొరకు తిరిగి లేచినటువంటి వాడు, నీ కొరకు తల్లి దేవుని కుడిపక్షాన కూర్చుని విజ్ఞాపన చేయవాడు కూడా ఆయనే. నీ పక్షమున వాద్యమాడువాడు కూడా ఆయనే. నిన్ను ప్రేమించేవాడు, మరణం వరకు నీకు తోడుగా ఉన్నటువంటి దేవాతి దేవుడు, నిన్ను పరలోక రాజ్యంలో నీకు తీసుకుని వెళ్ళే దేవాతి దేవుడు, నేను నీడవలే వెంబడించినటువంటి దేవాతి దేవుడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక దిగులు పడవద్దు, భయపడవద్దు. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను అని చెప్తున్నటువంటి దేవాతి దేవుడు మనకు ఉన్నాడు. కాబట్టి
ఆయన ఉన్నాడు అనే ధైర్యంతో మనం ముందుకు వెళదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు సదా మనందరితో దయచేయను గాక. ఆమె దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. వ్యక్తమైనటువంటి వాక్యం మనం ఫలించడానికి కృపాను గ్రహించిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని మహిమ పొందుకోమని నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు ఆత్మదేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మీకు తోడైండును గాక. ఆమేన్.